వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో తొలిసారిగా కేరళ పద్ధతిలో పంచకర్మ ఆయుర్వేద హాస్పిటల్, అందుబాటులో ఫిజియోథెరపీ ప్రారంభించిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవికి జలాభిషేకం చేసిన భక్తులు. బ్యారల్ పొగాకు పరిమితికి 40 క్వింటాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో షూటింగ్ ప్రారంభమైన దేవకి కళ్యాణ మండపం చిత్రం, హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో పైడిపాక కాలనీ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ నందు దాతల సహకారంతో ప్రారంభమైన అదనపు తరగతి గదులు, దాతల కృషిని కొనియాడిన విద్యాశాఖ అధికారులు. పొగాకు రైతుల సమస్యలపై సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బోర్డును కోరారు. గురువారం గుంటూరులో జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరులో పొగాకు రైతులు తనను కలిసిన విషయాన్ని, వారి ఇబ్బందులను బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. యార్డులో కొనుగోలు ధర పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన పొగాకు రైతులు కనీసపు మార్కెట్ ధర 300 రూపాయలు లేకపోతే తీవ్ర నష్టాల పాలవుతామని ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గురువారం బోర్డు సమావేశంలో ప్రస్తావించిన ఎంపీ ముఖ్యంగా పొగాకు బ్యారెల్కు ఉత్పత్తి పరిమితిని 35 క్వింటాలుగా నిర్ణయించారని, ఇది రైతులకు గిట్టుబాటు కాదని స్పష్టం చేశారు. తక్కువ దిగుబడి మరియు పెట్టుబడి ఖర్చులు పెరగడంతో ప్రతి పొగాకు బ్యారెల్కు ఉత్పత్తి పరిమితిని 40 క్వింటాలకు పెంచాలని రైతులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. గతేడాది ఇచ్చినట్లే ఈ ఏడాది బ్యారెల్ ఉత్పత్తి పరిమితిని 40 క్వింటాలకు పెంచాల్సిన ఆవశ్యకతను ఎంపీ వివరిస్తూ రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడాలని బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తిపై పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ స్పందిస్తూ ఎంపీ విజ్ఞప్తిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నమాట వాస్తవమేనన్న బోర్డు చైర్మన్ కొనుగోలుదారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో మధ్యస్థంగా వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఆలయ సిద్ధాంతి బ్రహ్మశ్రీ ఇమ్మన్ని శశికుమార్ శర్మ పర్యవేక్షణలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదయ్యి పాడి పంటలు, వ్యవసాయం వృద్ధి చెందాలని, వ్యాపార అభివృద్ధి కొరకు గ్రామంలోని ప్రజలకు ఏ విధమైన అనారోగ్యాలు దరిచేయకుండా సుభిక్షంగా జీవించాలని, పట్టణ అభివృద్ధి కొరకు ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ బృందం పూజాది కైంకర్యాలు చేస్తారని ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తెలియజేశారు. అనంతరం అమ్మవారికి అత్యంత వైభవంగా విశేష అలంకరణ చేశారు. భక్తులు, మహిళలు అత్యధికంగా విచ్చేసి జలాభిషేకంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లు తీసుకువచ్చి అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, సభ్యులు దూసనపొడి ఏడుకొండలు, వీరవల్లి శ్రీనివాసరావు, జొరిగే సాయిరాం, చిన్ని సాయి, చెమకుర్తి సూర్యచంద్రరావు, వాసా పెంటయ్య, కర్పూరం మహేశ్వరరావు, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి, దూసనపొడి పద్మావతి, కొప్పుల లక్ష్మి, వీరవల్లి సత్యవతి పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ మాతయ్య నమః. శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు జలాభిషేకం నిర్వహిస్తున్నాం. అలాగే అందరూ కూడా పాడి పంటలు, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ విజయదుర్గ మాతని కోరుకుంటూ శ్రీ విజయదుర్గ మాతాకి దుర్గాయ నమః. ఈరోజు అమ్మవారికి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారికి జలాభిషేకం, అలాగే పంచామృతాలతో అభిషేకం ఘనంగా జరిగింది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వ్యాపార అభివృద్ధి, పంటలు అభివృద్ధి, వానలు పుష్కలంగా కురవాలని ఆ అమ్మవారిని, విజయదుర్గ అమ్మవారిని
కోరడం జరిగింది. భక్తులందరూ పాల్గొని ఈ జలాభిషేకంలో సుఖశాంతులుగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. జై విజయదుర్గ మాతాకి. జంగారెడ్డిగూడెం నడిబొడ్డు వెలిసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గమ్మ వారి ఆలయంలో ఇవాళ పంచామృత జలాభిషేకం ఊరి గ్రామాభివృద్ధి నిమిత్తం అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నాం. ఇవాళ భక్తజనులందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా అభిషేకంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సస్యశ్యామలంగా పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో పైడిపక్క కాలనీ మోడల్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల నందు దాతల సహకారంతో నిర్మాణం చేపట్టిన అదనపు తరగతి గదులను గురువారం ప్రారంభించారు. ఎంఈఓ 1 రాముడు, ఎంఈఓ 2 రాములు కలిసి రిబ్బన్ కట్ చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి షెడ్డు నిర్మాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ హితోధికంగా సహకరించాలని అమ్మానిలయం మొగల్నేడి శ్యాంబాబు తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్యాంబాబు ₹1,00,000 ఇచ్చినట్లు తెలిపారు. విరాళాలు ఇచ్చిన ప్రతి దాతకు విద్యాశాఖ అధికారులు రాముడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ కంపా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్స్ తాళ్ళూరి కృషివర్రావు, కోనేరు వనజ, వివి ప్రసాద్, మండవల్లి ఝాన్సీ, నాయకులు గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రామకృష్ణ, మారడాల పకీర్ నాయుడు, గద్దె జస్వంత్, శేషారెడ్డి, ఆయనల రమణమూర్తి, పగిడిపల్లి అనిల్ కుమార్, కొల్లెపర శ్రీ ఆనంద్ పాల్గొన్నారు. షెడ్డు నిర్మాణానికి దాతలు ₹2,30,000 సహకారం అందించినట్లు తెలిపారు. అన్ని దానాలలో విద్యాదానం ఎంతో విలువైనదని, విశిష్టమైనదని ఎంఈఓలు తెలియజేశారు. రామాయపేట పైడిపాక నందు మరి మోడల్ ప్రాథమిక పాఠశాల నందు మరి ఈరోజు సుమారుగా 65 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పాఠశాలకు మరి అదనపు తరగతి గదుల యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే స్థానిక పెద్దలు మరి అందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి మరి అందరూ ముందుకొచ్చి మరి వారి యొక్క సహాయ సహకారాలను అందించడం మూలానే ఈ రోజు మరి 2 అదనపు తరగతి గదుల్ని నిర్మించుకోవడం జరిగింది. అందరి సహకారంతో మరి అందరికీ కూడా పేరు పేరున మా మండల విద్యాశాఖ తరపున మరి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి దాతలు ముందుకొస్తేనే ఈ రోజు పాఠశాలని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఎంతో ఉంది. ప్రభుత్వం ఎంతో చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కానీ దాతలు కానీ ఈ రకంగా ముందుకు వచ్చినట్టయితే విద్యార్థులు చక్కటి సౌకర్యవంతమైనటువంటి మరి ప్రదేశంలో సౌకర్యవంతమైనటువంటి బిల్డింగ్ లో మరి విద్యని అభ్యసించడానికి చక్కటి అవకాశాన్ని మరి వినియోగించుకుంటారు. దీనికి గాను కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మన అంటే ఒక ₹1,000 నుంచి ₹1,00,000 వరకు దానం చేసినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరికీ కూడాను విద్యార్థుల తరపున ఈ పాఠశాల సిబ్బంది తరపున అదేవిధంగా మా విద్యాశాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామాయపేట పైడిపాక కాలనీలో ప్రాథమిక పాఠశాలలో మా దృష్టికి 2 క్లాస్ రూమ్స్ కావాలని ఇవ్వడం జరిగింది. మరి ఆగస్టు 15న బెంచీలు కావాలంటే మరి ఇవ్వడం జరిగింది. అదే రోజున పిల్లలు భోజనం చేయడానికి ఇబ్బందికరంగా ఉందని మరి హెడ్ మాస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా మా దృష్టికి రాగానే ఆ రోజున భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉందనే మాటకి ఇమ్మీడియట్లీగా నేను ₹1,00,000 ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే చాలా మంది దాతలు ఇచ్చారు. మరి నా దృష్టిలో అన్నదానం కన్నా విద్యాదానమే గొప్పదనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలు భోజనం చేసేటప్పుడు బయట తింటే మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటే తిరుగుతూ ఉంటారు. పిల్లోడు బయట ఎండలో నుంచి తిన్నా, వర్షం వచ్చేటప్పుడు తిన్నా వాళ్ళ ప్రాణం ఏదో చూపుమంటది. వాళ్ళ యొక్క మనసును కూడా నేను గ్రహించి మరి గది కడతానికి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీన్ని 2 గదులు చదువు నిమిత్తం వాడుకుంటూ ఎదురు షెల్టర్ గా ఉంటుందని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మరి అన్నిటికన్నా ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఉపాధ్యాయులు అయితే ఎంతో డెడికేటెడ్గా పనిచేశారు. ఎందుకంటే ఈ స్కూల్ పెట్టిన కానించి స్టార్టింగ్ కానించి ఇక్కడ ఎంతమంది అయితే ఉపాధ్యాయులు చేశారో అందరూ కూడా ఇక్కడ మార్క్ వేసుకుని వెళ్దామనే ఉద్దేశంతోనే చేశారు. ఇది భూమి అటువంటిది అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ కూడా ఎంతో కష్టపడి అంటే డొనేషన్ ఇవ్వడం ఎంత గొప్పతనమో వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం కూడా ఈ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నాకు తెలిసి. ఎందుకంటే మేము కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, మేము కూడా డొనేషన్కి వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు అదో రకమైన ఫీలింగ్ కలిగిద్ది. కాబట్టి నేను కూడా ఒకటే చెప్పి మాస్టర్ గారితో మీరు అన్నిసార్లు నా దగ్గర రావక్కర్లేదండి, ఒక్కసారి ఒక మాట అన్నామంటే ఆ మాట ప్రకారం మరి వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా ఇమీడియట్లీగా మీకు ఎక్కడ ఏం కావాలో తెచ్చేసుకోమన్నాం. మేము అలాగే సమకూర్చాం. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతో విద్యాభ్యాసంలో ముందుండి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంకొద్దిగా మోడర్న్ స్కూల్గా తయారు చేయాలని ఈ స్కూల్ ఒక రూపురేఖలు మార్చింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పిల్లలకి మంచిది చెడేది ఎలా చెప్పాలో ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చింది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ యూనిఫామ్స్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, డిజిటలైజేషన్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన నుంచే స్టార్ట్ అయింది. దాని నుంచి ఇంకొద్దిగా బాగా చేస్తే ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి మాత్రం
ఏదైతే మంచి చెప్పాలో అలాగే ఎవరైతే చేస్తున్నారో అనేది కూడా తెలియపరచాలనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఎంఈఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. స్కూల్ కట్టడానికి ఫస్ట్ మేము ప్లాన్ వేసాము. ఈ మా హెచ్ఎం గారు అక్కడ ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి కొత్తగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఇలాగ పెద్దల దగ్గర సహకరించేసి కట్టాలని అనుకున్నామండి. ఆ పెద్దలు సహకరించినందుకు నాకు ధన్యవాదాలండి. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శనివారం ఆర్టీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు పోరండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గత 2 నెలలుగా వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పొగాకు బోర్డుకు తీసుకువెళ్లినప్పటికీ గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు వద్ద వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు పోరండ్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని, వెంటనే రైతు సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుగు చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈ నెల 27వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాకు వర్జీనియా పొగాకు రైతులతో పాటు మిగిలిన రైతులు కూడా అధిక సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి భూషణం, జిల్లా కమిటీ సభ్యులు సద్గురు, కట్ట నాగేశ్వరరావు, రైతులు కొమరం కొండలరావు, సత్యనారాయణ, చిట్టిబాబు, వెంకటేశ్వరరావు, ముక్కారెడ్డి, దువ్వెల గంగరాజు, దుర్గారెడ్డి, నోపా పాపారావు పాల్గొన్నారు. కేజీకి దాదాపుగా 310 రూపాయల ఖర్చులు అవుతుంటే ఇవాళ పొగాకు బోర్డు చెల్లిస్తున్నటువంటి నంబర్ 1 కేటగిరీకి 260 రూపాయలు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనం ఆలోచించాలి. అందుకని ఇవాళ పొగాకు బోర్డు రైతులకు వాళ్లకు పెట్టుబడికి వాళ్లకు అనుకూలమైనటువంటి రేట్లను ఇవ్వాలనే దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు ఒంగోలులో చేస్తున్నటువంటి ఉద్యమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేస్తా ఉంది. అదేవిధంగా పొగాకు రైతులకు నష్టం వాటిల్లినటువంటి నష్టం వల్ల అనేక మంది గతంలో ఇచ్చినటువంటి రేట్ల దృష్టిలను పెట్టుకొని అనేక మంది ఈ సంవత్సరము పొగాకు వ్యవసాయంలో దిగారు. అనేక మంది కౌలు రైతులుగా మారారు. అందుకని వల్ల ఇచ్చేటువంటి రేట్లను దృష్టిలో పెట్టుకుంటే రైతుకు ఏ విధంగా కూడా గిట్టుబాటు కాకుండా అనేక నష్టాలకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతర పంటలు తీస్తున్నటువంటి రైతులు ఏ విధంగా అయితే నష్టాల పాలయ్యేసేసి వాళ్ళు వివిధ నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యల పాలు అవుతున్నారో అలాంటి పరిస్థితి కూడా ఇవాళ పొగాకు రైతుకు రేపు రాబోతుందా అనేటువంటి భయం వేస్తా ఉంది. అందుకనే ప్రభుత్వము, పాలకులు, అధికారులు అందరూ కూడా ఆలోచించి పొగాకు రైతులకు న్యాయమైనటువంటి గిట్టుబాటు ధరను గతంలో చెల్లించిన దానికంటే అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లో భాగంగా ఈ నెల 27న శనివారం రోజున జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున పొగాకు రైతులతోటి ఉద్యమాన్ని, ధర్నాను నిర్వహించేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకని ఈ ధర్నా కార్యక్రమంలో పొగాకు రైతులకు ఇతర పంటలు పండిస్తున్నటువంటి అన్ని రకాల రైతులు కూడా మద్దతుగా వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. కారం రాఘవ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డుని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానంగా వర్జీనియా పొగాకుని రైతాంగం పండిస్తూ ఉంటుంది. ఈ రైతాంగం పండించే పంట ఈరోజు చూసుకుంటే గిట్టుబాటు ధర లేని పరిస్థితులలో రైతులు ఈరోజు అనాథలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద రైతాంగాన్ని ఆదుకోవటం కోసం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఉత్పత్తులను బయట దేశాలు పంపించడం కోసం మాట్లాడి ఈ రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలని మా అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. జంగారెడ్డిగూడెంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖ ఎదురుగా శ్రీదేవి ల్యాబొరేటరీ నందు శ్రీదేవి జనతా హాస్పిటల్, శ్రీదేవి ఫిజియోథెరపీ క్లినిక్లను యువ నాయకులు చార్టెడ్ అకౌంటెంట్ దకర్పు కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. శ్రీదేవి ల్యాబొరేటరీ నిర్వాహకులు గూడూరు ఈశ్వరరావు తనయుడైన డాక్టర్ రాజేష్ గూడూరి, డాక్టర్ స్వాతి గూడూరి ఆధ్వర్యంలో పూర్తి కేరళ పద్ధతిలో ఆయుర్వేద చికిత్సను అందించే విధంగా హాస్పిటల్ను అన్ని హంగులతో తీర్చిదిద్దడంపై పట్టణానికి చెందిన వైద్యులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ
ఆయుర్వేదం అనేది ప్రాచీన విద్య అని అభివర్ణించారు. ఎప్పటి నుంచో తన తండ్రి ఈశ్వరరావు కోరిక మేరకు కేరళ ఆయుర్వేద పంచకర్మను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పంచకర్మ థెరపీ ద్వారా రుగ్మతలను నియంత్రణ చేయవచ్చని అన్నారు. అప్పర్ టాక్సిస్ వంటివి తొలగించడం, వర్తి కర్మ అనేది పక్షవాతం, కీళ్లవాతం అనేది నివారణ చేస్తుందని, ఆర్గానిక్స్ ను పనిచేసేలా చేస్తుందని అన్నారు. రసీకర్మ అనేది సైనోటిస్ నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు. రక్త మోక్షణ ద్వారా రక్త సమస్యల నుంచి బయటపడవచ్చని అన్నారు. తొలిసారిగా జంగారెడ్డిగూడెం పంచకర్మ ఆయుర్వేదం ఏర్పాటు చేయడంపై దాకర్పు కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్యవేత్త చామర్తి శ్రీరాములు, వైద్యులు కాకల రామచంద్రబాబు, దొండపూడి ప్రసాద్, స్వామి, అనిల్, చామర్తి శివరాం, స్థానికులు, సిటీ ప్రాపర్టీస్ నిర్వాహకులు పాలపర్తి శ్రీనివాస్, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు, జీకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గణిత ఆనంద ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ రమణారావు, వాస్వి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈ సర్వీసెస్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, సార్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రాజేష్ గారు మన ఊరికి సుపరిచితులైనటువంటి చాలా కాలం నుంచి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ పెట్టిన ఈశ్వర్ గారి అబ్బాయి ఒక మంచి ఇన్నోవేటివ్గా ఈ ఊర్లో పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించారు. పంచకర్మ అంటే ఎవరికి సాధారణంగా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. బాడీలో ఒక 30-40 ఇయర్స్ తర్వాత టాక్సిన్స్ ఏర్పడతాయి. అవి మెల్లమెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ ఫెయిల్యూర్లు దిశగా వెళ్ళేటప్పుడు సరైన పద్ధతిలో పంచకర్మ అంటే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని అన్నింటినీ బయటికి తీసేటువంటి కార్యక్రమం ఇది. అనాదిగా మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఈ కార్యక్రమం ఉంది. దీనివలన చాలామంది ఈ ఏరియా ప్రజలు ఇది రాజేష్ గారి హాస్పిటల్ కాదు, ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది బెనిఫిట్ పొందబోతున్నారు. ఇదే కార్యక్రమం మనం కరెక్ట్గా పొందాలి అని అంటే కేరళ వెళ్ళి పొందేదానికంటే ఇక్కడ ఆ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పరిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ డాక్టర్ ఈశ్వర్ గారు. అండ్ ఈ సర్వీసెస్ని అందరూ బాగా ఉపయోగించుకుని భవిష్యత్తులో ఇంకా ఆయన ఇంకా చిన్న స్థాయిలోనే స్టార్ట్ చేశారు, ఇంకా పెద్ద స్థాయిలో దీన్ని ఇంకా అభివృద్ధి చెందించాలని, ఇది చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని, ఈ కార్యక్రమం ద్వారా అందరికీ మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఆయన రెడీ అవటం మనందరికీ వెల్కమ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ రాజేష్ గారు. అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ గూడూరి, BAMS MD అండి. ఆయుర్వేదం అనేది ప్రాచీనంగా గత 5,000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఒక గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటి వైద్యం. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిగా ఈ కేరళ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి మొట్టమొదటిగా ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎప్పటి నుంచో మా నాన్నగారు యొక్క కోరిక కూడా, అది ఇన్నాళ్ళకి ఇది నెరవేరింది. ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా ఏంటంటే బాడీని, అంటే ఆయుర్వేద వైద్యం అనేది సిస్టమేటిక్ థెరపీ. ఏదైతే రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేసి ఆ పూర్తిగా వ్యాధిని నయం చేసేటటువంటి గొప్ప వైద్యం. అయితే ఏంటంటే ఈ పంచకర్మ థెరపీస్ ద్వారా బాడీని డీటాక్సిఫికేషన్ చేయటం, అలానే ఏజ్ ప్రివెంటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఏజ్ ప్రివెంట్ చేయడానికి కూడా ఇందులో రసాయన వాజీకరణాలు అనేటటువంటి గొప్ప ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సాధారణంగా ఈ పంచకర్మలు అంటే వమన కర్మ ద్వారా అప్పర్ ఎక్స్ట్రిమిటీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడం, అలానే విరేచన కర్మ ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, అలానే బాడీలో ఉన్నటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నిటి కూడా అది ఎక్స్పెల్ చేస్తుంది. తర్వాత వస్తి కర్మ ఇది ఏంటంటే పెరాలసిస్ పేషెంట్స్లో కానీ, అలానే ఏదైనా కీళ్ళవాతాల్లో కానీ అలాంటి వాటిల్లో ఈ ఆయిల్ అనేది కషాయ వస్తి కానీ ఈ వస్తి ద్వారా లోపలికి ఈ మెడిసిన్ వెళ్ళి ఆర్గాన్స్ని స్ట్రెంగ్తనింగ్ చేయడానికి, ఉన్న టాక్సిన్స్ అన్నింటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే నస్యకర్మ, అలానే సైనసైటిస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే దాని ద్వారా క్యూర్ అవుతాయి. అలానే రక్తమోక్షణ, మామూలుగా ఏంటంటే రక్తమోక్షణ కర్మ అంటే ఈ లీచీ థెరపీ ద్వారా, అంటే వెరికోజ్ వెయిన్స్ ఇట్లాంటి వ్యాధులకు కూడా ఈ రక్తమోక్షణ లీచీ థెరపీ ద్వారా దాని ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ఆయుర్వేద వైద్యాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మన డాక్టర్ గారు రాజేష్ గారి యొక్క కేరళ ఆయుర్వేద వైద్యం అండ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. వారి యొక్క ఆయుర్వేద వైద్యము కేరళ స్టైల్ పంచకర్మ అంటే ఆయిల్కి సంబంధించిన వైద్యాలు, ఆర్థోపెడిక్స్లో కూడా మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, సయాటికాకి మొదలైన వాటికి కేరళ వైద్యము మొదలు పెడుతున్నారు. సో ఆయన యొక్క ప్రాక్టీస్ బాగుండాలని సర్వదా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం అశ్వరాపేట రోడ్ నందు శ్రీదేవి జనతా హాస్పిటల్
ఆయుర్వేద అండ్ పంచకర్మ హాస్పిటల్ గూడూరి రాజేష్ గారి ప్రొపరైటర్ గా ఇక్కడ స్థాపించడం జరిగింది. గత 45 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా గూడూరి రాజేష్ గారు వాళ్ళ నాన్నగారు గూడూరి ఈశ్వర్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా సేవలు అందించడం జరిగింది. ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితులు. అలాగే ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేయడం కోసం ఇక్కడ చదువుకుని ఎక్కడికో వెళ్ళి సిటీస్ లో మనం స్థిరపడి డబ్బు సంపాదించడం కంటే కూడా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, నేను పుట్టు పెరిగినటువంటి ప్రాంతానికి నాకున్నటువంటి నాలెడ్జ్ని గాని నాకున్నటువంటి అనుభవాన్ని గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యపరంగా సేవలు అందించాలని ఒక సదుద్దేశంతో ఈ రోజున గూడూరు రాజేష్ గారు ఇక్కడ మనకి ఈ శ్రీదేవి జనతా హాస్పిటల్ అనేది ప్రారంభించడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా ఏంటంటే రాజేష్ గారికి మరియు వారి యొక్క బృందానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జబర్దస్త్ ఫైమా గత కొంతకాలంగా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ సుదీర్ఘ కాలం పాటు రిలేషన్షిప్ లో ఉన్న తరువాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు పెద్దల నుండి కొన్ని నాటకీయ పరిణామాలు వ్యతిరేకత ఎదురవడంతో వీరిద్దరూ హైదరాబాద్ లోని రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోను ఫైమా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కొందరు తమను విడగొట్టడానికి ప్రయత్నించారని, కానీ తాము అనుకున్నట్లే ఒకటయ్యామని ఆ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. ఈ కొత్త జంటకు పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు, జబర్దస్త్ నటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ నవ్విస్తూ తనదైన నటనతో ఆకట్టుకునే ఫైమా వివాహ బంధం మరింత బలపడాలని, కొత్త దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఖరీఫ్ సీజన్ లో రైతులకు వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయకట్టు రైతులకు చివరి ఎకరం వరకు నీరు సమృద్ధిగా అందాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాలతో లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో ప్రధాన నీటి కాలువ పాలవాగు సప్లై ఛానల్లో పూడికి తీసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రైతులకు నీరు సరఫరా చేసే లక్ష్యంతో పాలవాగు సప్లై ఛానల్ నీటి సంఘం అధ్యక్షులు మోరంపూడి వరప్రసాద్ ఆధ్వర్యంలో కాలువ పూడికతీత పనులు చేపట్టారు. వర్షాలు ప్రారంభం కాకముందే కాలువ పూడికతీత తీసి నీరు చెరువుల్లోకి చేరే విధంగా రైతులకు అండగా నిలబడి పనులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం శివారు ఫైర్ స్టేషన్ పక్క రహదారిలో ఆర్టీసీ బస్సుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. ఫైర్ స్టేషన్ రోడ్డు నుండి బైపాస్ కు వెళ్లే ప్రధాన రహదారి ఎన్నో ఏళ్లుగా అధ్వాన్నంగా దర్శనమిస్తోంది. ఈ క్రమంలో గోతులను తప్పించబోయి కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రహదారి పక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అదుపు చేయడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఎప్పటికైనా అధికారులు పాలకులు సమన్వయంతో రహదారిపై ఏర్పడిన గోతులను పూడ్చాలని కోరుతున్నారు. ఈ రహదారి స్థల యాజమాన్యంతో మాట్లాడి సీసీ బీటీ రహదారిగా పునరుద్ధరణ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిధులతో కాకుంటే స్థల యజమాని సహకారంతోనూ దాతల ప్రోత్సాహంతోనైనా పూర్తి పారదర్శకమైన బీటీ సీసీ రహదారి నిర్మాణం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కొల్లేరు కాంటూరును 5 నుండి 3కు కుదించి కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు, రైతు సంఘం రాష్ట్ర మహాసభల అసోసియేట్ అధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 3, 4, 5వ తేదీలలో ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలలో కొల్లేరు ప్రజలు, రైతాంగం, జురాయితీదారులు, సొసైటీలు, బీఫారం పట్టాదారుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నారని చెప్పారు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత కొల్లేరు ప్రజల జీవితాలు సర్వనాశనమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లేరు ప్రజల ఉపాధికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అందుకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పూర్వపు రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు పాల్గొన్నారు. సభ ఏలూరులో ఉంటాయి. 4-5 తేదీల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంపికైన రైతు ప్రతినిధులు, నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారు. అనేక విషయాల్ని, పంటల సమస్యల్ని చర్చిస్తారు. రైతుల సమస్యలను చర్చించి తీర్మానాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఏలూరులో జరుగుతున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మహాసభల్లో ప్రత్యేకంగా కొల్లేరు ప్రజల సమస్యలు, కొల్లేరు రైతాంగం యొక్క సమస్యలు, జిరాయితీ రైతుల సమస్యలు, సొసైటీల రైతుల సమస్యలు కూడా చర్చిస్తాం. 2007లో కొల్లేరు ఆపరేషన్ తర్వాత కొల్లేరు ప్రజానీకం, కొల్లేరు రైతాంగం, జిరాయితీ రైతులు, సొసైటీదారుల యొక్క జీవితాలు అస్తవ్యస్తమైనవి. నేటికి కూడా కొల్లేరు ప్రజానీకం కోలుకోలేదు. తీవ్రమైనటువంటి కష్టాల్లో, ఆవేదనలో ఉన్నారు. రైతు సంఘం మహాసభల్లో ఈ కొల్లేరు రైతుల సమస్యల మీద చర్చిస్తాం. ఇప్పటికైనా సరే అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా కాంటూర్ని 5 నుంచి 3కి కుదించాలి అని ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే కొల్లేరు ఆపరేషన్లో నష్టపోయారో జిరాయితీ రైతులు, సొసైటీదారులు, డీఫార్మ్ పట్టాదారులు, వారందరికీ కూడా న్యాయం చేయాలని రైతు సంఘం తరఫున కోరుతున్నాం. 20,000 ఎకరాలని కొల్లేరు సరస్సు నుంచి మినహాయిస్తాం అనే వార్తలు ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. దానిని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు మారుతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త పాత నటీ నటుల కలయికతో హారర్ నేపథ్యంలో నిర్మాణం జరుపుకుంటున్న శ్రీ దేవకి కళ్యాణ మండపం కుటుంబ కథా చిత్రం ముహూర్తం షాట్ గురువారం ప్రారంభించారు. పలువురు పట్టణ ప్రముఖులు, రాజకీయవేత్తలు, నూతన నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లు శ్రీనివాస, సుకన్యలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు చెరుకూరి శ్రీధర్ క్లాప్ కొట్టగా ముహూర్తం షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షాట్ కు సీనియర్ నాయకుడు పెనుమర్తి రామ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు దేవకి కళ్యాణ మండపం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో రూపుదిద్దుకుంటుందని, ముఖ్యంగా కామెడీ జోనర్ హారర్ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తయారు కానున్నదని చెప్పారు. తన మొదటి చిత్రం అనన్య
ఏ విధంగా కుటుంబం అంతా ఆస్వాదించే రీతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అంతకు మించి ఈ కథను సిద్ధం చేశామని అన్నారు. జూలై 10వ తేదీన మొదలై రాష్ట్ర పరిధిలోని అన్ని ముఖ్యమైన ఏరియాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ PRO KS శంకర్రావు మాట్లాడుతూ 90-100 రోజుల్లో 2 షెడ్యూళ్లలో ఈ సినిమా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఇతర కార్యక్రమాల అనంతరం డిసెంబర్ జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ముందుగా వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత శ్రీ దేవకి కళ్యాణ మండపం చిత్రం స్క్రిప్ట్ ఉంచి పూజలు చేశారు. పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ డైరెక్టర్ ప్రసాద్ రాజుకు స్క్రిప్ట్ ను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఛాంబర్ చైర్మన్ పనికుమార్, కోలాటి నాగేశ్వరరావు, రియల్టర్ రుద్రయ్య, నటీనటులు అరవ గోపాలకృష్ణ, శంకర్రావు, శ్రీనివాసరావు, వీరబాబు, సూర్యనారాయణ, రామకృష్ణ, వానపల్లి జగదీష్, యామిని, చంద్రకళ, ఉష, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అలరించే విధంగా కొత్త పాత నటీనటులతో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. నమస్తే అండి. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో దేవకి కళ్యాణ మండపం అనే సినిమా ఈ రోజున పారిజాతగిరి ప్రారంభిస్తూ ఉన్నారు. దీనికి ఈ యూనిట్ అంతా కూడా ఇక్కడ విచ్చేసి పూజా కార్యక్రమం చేసుకున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలి, ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. బిగ్ సక్సెస్ని వారికి ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కడున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఈ చుట్టుపక్కల కటింగ్ చేస్తూ ఈ సినిమా తీసుకున్నందుకు మన ఏరియాలో కూడా మన ప్రాంతం వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనేది అనన్య కూడా గతంలో తీశారు. ఆ విధంగా అప్పుడు కూడా కొంతమందికి అవకాశాలు వచ్చాయి. గొప్ప విషయం అంటే ఈ మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నందుకు మన ప్రాంతం కూడా ఈ విధంగా అభివృద్ధి అవుతున్నందుకు సంతోషం తెలియజేస్తూ ఈ సినిమా డబుల్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నూజివీడు మండలం తుకులూరు గ్రామంలో ICDS కు చెందిన కోడిగుడ్ల అక్రమ రవాణాపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీసుకువెళ్లారు. ICDS కోడిగుడ్ల అక్రమ రవాణాపై విచారణ చేసి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకుని కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ICDS PDని ఆదేశించారు. కోడిగుడ్లపై రంగులు లేకపోవడంపై మంత్రి ప్రశ్నించారు. ఎంత పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుంది అనేది పరిశీలించి కాంట్రాక్టర్ రద్దు చేయాలని సూచించారు. స్వయంగా మంత్రి పార్థసారథి రంగంలోకి దిగి అవినీతి కోడిగుడ్ల గుట్టు రట్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో తొలిసారిగా కేరళ పద్ధతిలో పంచకర్మ ఆయుర్వేద హాస్పిటల్, అందుబాటులో ఫిజియోథెరపీ ప్రారంభించిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ. వర్షాలు సకాలంలో వర్షించాలంటూ జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవికి జలాభిషేకం చేసిన భక్తులు. బ్యారల్ పొగాకు పరిమితికి 40 క్వింటాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో షూటింగ్ ప్రారంభమైన దేవకి కళ్యాణ మండపం చిత్రం హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో పైడిపాక కాలనీ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ నందు దాతల సహకారంతో ప్రారంభమైన అదనపు తరగతి గదులు, దాతల కృషిని కొనియాడిన విద్యాశాఖాధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.